ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి పరీక్షా కాలం ముగిసిపోయింది. ఇదే ఆఖరి రోజు. మీ పరీక్షా కాలం పూర్తి కావటం వల్ల మీరు మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను చూస్తారు. అయితే పరీక్షా కాలం ఏంటి, పరీక్ష ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎప్పుడు ముగుస్తుంది అనే అంశాలతో పాటుగా ఏ అంశాలలో ఈ రాశివారు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. వీరు ఎంతో కాలంగా తమ జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవటానికి తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెట్టబోతుంది. ఆర్థిక పరంగా మీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో చేసే ప్రతి పనిలో ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. వీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి. అలాగే ఈ సమయంలో వీరు చేసే పనులకు ఎవరైనా ఆటంకాలు కలిగించినట్లయితే వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. వ్యాపారంలో ఎదురయ్యే శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని వారికి తగిన విధంగా గుణపాఠాన్ని నేర్పిస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీరు చేసే ఉద్యోగంలో కూడా బయటికి కనిపించిన శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారు ఎవరి వలన అయితే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానమిచ్చి తీరుతారు. వీరికి సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవటం వలన మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ ఈ సమయంలో తీరుస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయటం వల్ల వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది. డ్రైవింగ్ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త వహించటం మంచిది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వంటివి చేయకుండా ఉండటం మంచిది. విదేశాలలో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగం చేయాలి అని